అమ్మో! ఇంట్లో ఎవరున్నారమ్మా? ఇంట్లో అత్తరాసులు చేసిస్తారంటనే. మాకు గూడా చేసి పెట్టరాదు కొంచెము? మా ఇంటికి చుట్టాలొస్తున్నారు. చేసి అత్తరాసులు. పిండి పెట్టి, పాకం పట్టి చూడండి నా ఫ్రెండ్ వచ్చింది ఎలా మాట్లాడుతుందో. అతిరసల పాకం పట్టివ్వు, బియ్యం నానబెడతా అని నైట్ బియ్యం నానబెట్టిందండి. పొద్దున తెచ్చి ఇస్తుంది పిల్లలు స్కూల్ పోయిన తర్వాత. తన లాంగ్వేజ్ చూడండి ఎలా ఉందో. ఒకసారి కామెంట్ చేయండి ఎలా అనిపించింది మీకు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవొచ్చేసి స్టోర్ బియ్యం అండి. నైట్ నానబెట్టింది వేద. మార్నింగ్ అయితే తెచ్చి ఇస్తుంది. ఇలా నీళ్ళన్నీ వంపుకొని ఒక చిల్లులో గిన్నెలో వేసుకొని కింద ఏమన్నా సపోర్ట్‌గా పెట్టి నీళ్ళన్నీ వంపిపోయేదాకా పెట్టేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. బియ్యాన్ని మిక్సీ జార్‌లోకి వేసుకొని, ఇలా పిండిని జల్లించుకుంటే పిండి మొత్తం కిందకొస్తుంది. ఇంకా నూక ఉంటుంది కదా! ఇంకోసారి మిక్సీ పట్టుకోండి. మెత్తగా వస్తుంది 2 సార్లకి మొత్తం. పిండి మొత్తం మిక్సీ పట్టి చూపిస్తున్నా చూసేయండి. ఇలా ఉండాలి మెత్తగా. లాస్ట్‌కైతే బియ్యం నూక మిగిలిందండి. దీంతో ఒక మంచి బ్యూటీ టిప్ చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. మధ్యలో చెప్తాను. ఈ పిండికి బెల్లం ఎంతేయాలమ్మి? చెప్పరాదు? బియ్యం ఎన్ని నానబెట్టినావు అమ్మి నువ్వు? హాఫ్ కేజీ నానబెట్టిండ్లే. హాఫ్ కిలో బియ్యానికి హాఫ్ కిలో బెల్లం అయితే కరెక్ట్ సరిపోతుందండి. నేను చూపించినన్ని నీళ్ళైతే పోసుకోండి. చిన్న టీ గ్లాస్ తీసుకొని ఒక గుట్కెమైన్ తీసుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలండి బెల్లం మొత్తాన్ని. ఒక 5, 7 నిమిషాలకైతే బెల్లం కరుగుతుంది. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్లు పోసి ఇలా చెక్ చేయండి పాకం అయిందా లేదా అనేసి. ఇలా నీళ్ళలో వేస్తే స్ప్రెడ్ కాకూడదండి, పాకం కానట్టు. ఇంకా 5 నిమిషాలు ఇలాగే ఉడికిస్తే పాకం అయితే అయితుంది. తొందరగా అయితుందండి పాకం. చాలా జాగ్రత్తగా చూసుకుంటుండాలి. ఇంకోసారి చూద్దాం. ఇప్పుడు నీళ్ళలో వేసినా కదా, ఇదైతే చెక్ చేద్దాం. స్ప్రెడ్ కాలేదు చూడండి, ఉండలాగా ఉంది. ఇలా ఉంటే పాకం పర్ఫెక్ట్‌గా అయినట్టు. అప్పుడే కాస్త తీగ పాకంలాగా కూడా అనిపిస్తుంది మనకి. ఇదిగోండి ఇంకా కాస్త వేసి చూపిస్తున్నా చూసేయండి. ఇలా స్ప్రెడ్ కాకూడదండి, గట్టిగా ఉండాలా. ఇలా చేస్తే ముద్దలాగా అవ్వాలా. అయితే దించేసుకుందాం. పాకం వేడిగా ఉన్నప్పుడే ఇలా కలుపుకోవాలండి. పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తము. బానే పెట్టినావు గదమ్మీ! ఇంతేనా? చాలా సింపుల్. అత్తరాసలేసేసుకొని తినడమేనా? అంత తొందరగా అత్రాసులు ఎలా వేసుకుంటావు? చూసారా పాకం ఈ విధంగా ఉంటుంది. ఈవినింగ్ అయితే అత్రాసులు వేసుకుంటే సరిపోతుంది. లేకుంటే నెక్స్ట్ డే అయినా వేసుకోవచ్చు. 6-8 అవర్స్ అయితే ఇలా వదిలేయండి. కాస్త గట్టి పడుతుంది. చూసారా ఈవినింగ్ అయితే చూపిస్తున్నా. పిండి అయితే పర్ఫెక్ట్‌గా ఉందండి. పాకం పట్టినావు గదమ్మీ! అత్తరాసలేసేసేయి. తగ్గేదేలే నువ్వు. పాకం అయితే పట్టినావు గదా! అత్తరాసలు ఎట్లా ఒత్తుకోవాలి, ఎట్లా ఏసుకోవాలనో గూడా చూపిచ్చేయరాదు మన సబ్‌స్క్రైబర్స్‌కి. వాళ్ళు గూడా చూసి ఈ సంక్రాంతికి అత్తరాసులు చేసుకుంటారు. ఒక పేపర్ తీసుకొని పేపర్‌కి కాస్త తడి ఏసేసి ఇలా ఏ సైజ్ కావాలో ఆ సైజు బాల్ లాగా చేసేసుకొని ఇలా ఒత్తేసుకోవడమే రౌండ్‌గా. ఇలా తడి చేసుకోనికి మజ్జిగ అయినా వాడొచ్చండి. మజ్జిగ వాడితే చాలా బాగా పొంగుతాయి. పట్టుకున్న దాన్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్‌లో వేసేద్దాం. అలాగే ఇంకోటి కూడా చేశానండి. ఇది కూడా వేసేద్దాం. ఇలా ఒకవైపు కాస్త కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతుందో అత్రాస. బాగా పొంగుతాయండి. నేను చెప్పిన మెజర్‌మెంట్‌తో చేసేసుకోండి. చాలా బాగా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా అత్రాసల మీద నువ్వులు, గసగసాలు కూడా వేసుకుంటారు కదా! నువ్వులతో అయితే నేను చూపిస్తా. ఆయిల్‌లో వేసినా విడిపోకుండా ఎలా వేసుకోవాలో, ఎలా ఒత్తుకోవాలో చూపిస్తా. చూసేయండి. ఏదో బ్యూటీ టిప్ చెప్తానన్నావు చెప్పలేదు. బ్యూటీ టిప్పా? ఓకే. ఓకే. చెప్తాను. వెయిట్ అబ్బా! ఇలా కాస్త అత్రాసుల పిండి తీసుకొని ఇలా ఒత్తుకోండి నువ్వుల్ని 2 వైపులా. పేపర్ మీద పెట్టి కాస్త తడి చేతులు చేసుకొని ఒత్తుకుంటే నువ్వులనేటివి విడిపోవు. ఇంకోటి చూపిస్తా చూసేయండి. బ్యూటీ టిప్ అయితే ఇందాక నూక మిగిలింది కదా కాస్త. మిగిలిన నూకలో కాస్త పసుపు, చక్కెర అలాగే కాస్త పెరుగు వేసుకొని కలుపుకొని ఫేస్‌కి రాసుకోండి. స్క్రబ్ లాగా అలాగే ఫేస్ ప్యాక్ లాగా రెండిటికి పనిచేస్తుంది. ఈ సంక్రాంతికైతే మా వేద ఫేస్ ప్యాక్ ఇదేనండి. ఇలాంటి ఏమన్నా బ్యూటీ టిప్స్ మీకు కావాలనుకుంటే నా దగ్గర చానా ఉన్నాయి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయండి బ్యూటీ టిప్స్ అని. కావాలంటే వీడియో తీసి పెడతాను. అత్రాసలు ఎలా ఉన్నాయో చూసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. చూసారు గదా ఎలా ఉన్నాయి? మీరే చెప్పాలి ఇంకా కామెంట్ చేసి. అత్తరాసలు చేస్తావనుకుంటే ఏమనుకున్నా సూపర్‌గా చేసినావు మమ్మీ. వచ్చినాయి అత్తరాసలు. మా చుట్టాలొస్తున్నారు. వాళ్ళకి తీసుకొని పోయి ఇవ్వాలే. తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తారు. కానీ నేను తింటున్నా గదా! ఎంతో వచ్చాయి. ఇలాగే వీడియో చూసి చేసుకోండి. అత్తరాసలనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. బయట ఏ ఆయిల్‌తో చేస్తారో ఏమో! మనం ఇంట్లో ఇట్లా పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు ఈజీగా.
ఇంతకు ముందు మురుకుల వీడియో కూడా చేశానండి. ఐకాన్‌లో ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ షాహిదా.